సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగినటువంటి అత్యంత ఘోరమైనటువంటి సంఘటన. ఎందుకు ఘోరమైన సంఘటన అంటున్నా అంటే, వీళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సందర్భం. పరమేష్, అనుష వీళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచి కూడా కలిసి పెరిగారు, కలిసి చదువుకున్నారు. సో వీళ్ళిద్దరికి కూడా ఏదో మధ్యలో పరిచయమైనటువంటి వ్యక్తులు కాదు, మధ్యలో ప్రేమించుకున్నటువంటి వ్యక్తులు అయితే అసలే కాదు. ఒకరి గురించి ఒకరు తెలుసుకోకుండా చేసుకున్న మ్యారేజ్ అయితే అసలే కాదు. ఎందుకంటే తాండూరులోనే ఉంటారు వీళ్ళిద్దరు కూడా. కానీ ప్రేమించిన సంగతి ఇద్దరు పేరెంట్స్కి చెప్పుకున్న తర్వాత మాత్రం ఇరువురు పేరెంట్స్కి కూడా వీళ్ళ ప్రేమ వివాహం నచ్చలేదు అండ్ వద్దు అని చెప్పారు. అటు పరమేష్ పేరెంట్స్ కానీ అనుష పేరెంట్స్ కానీ మీరు ఈ పెళ్లి చేసుకోకండి, మీరు కలిసి ఉండలేరు, వద్దు అనేటువంటి మాట. పోనీ వీళ్ళిద్దరు ఏమైనా క్యాస్ట్ ఏమైనా వేరే అంటే అది కూడా కాదు, ఇద్దరు సేమ్ క్యాస్ట్ కూడా. సో ఇక్కడ ఎట్లాంటి విషయం కూడా వీళ్ళిద్దరి రిజెక్షన్ అంటే పెళ్లికి నో అని చెప్పడానికి లేదు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆర్ క్వశ్చన్ చేయాల్సింది ఆర్ ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏమై ఉంటుంది అన్నప్పుడు, వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకుందామని డిసైడ్ అయినరు. ఇద్దరు పేరెంట్స్ ఒప్పుకోకపోయినా వాళ్ళు తాండూరు నుంచి వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత పేరెంట్స్కి ఈ విషయం తెలిసింది. పెద్దలు అందరూ కూడా ఇరు కుటుంబాల వాళ్ళు కూర్చొని సర్ది చెప్పి, ఇట్లా కాదు, మేము వద్దు అనుకున్న మ్యారేజ్ని మీరు కావాలనే ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నారు, కానీ ఇట్లా కుదరదు అని మళ్ళీ మీరిద్దరు తిరిగి రండి, మేమే ఏదో ఒకటి చేసి మళ్ళా మేమే ఈ వివాహం జరిపిస్తాము అని వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న కొన్ని నాళ్ళ తర్వాత పిలిపించి మళ్ళా గ్రాండ్గా మ్యారేజ్ అయితే చేశారు. మ్యారేజ్ అయితే చేసారు, కానీ వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, కానీ వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు, కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం కలవలేకపోయినరు. అటు అనుష పేరెంట్స్ కానీ ఇటు పరమేష్ పేరెంట్స్ కానీ. ఎస్పెషల్లీ అనుష పేరెంట్స్ అయితే బిడ్డ సుఖంగా ఉంటే చాలే అని అనుకున్నారు, కానీ పరమేష్ పేరెంట్స్కి మాత్రం అనుష అసలే నచ్చలేదు. అనుష కట్న కానుకలు తేకపోవడం అసలే నచ్చలేదు. అంటే కట్న కానుకలు ఏమీ ఇవ్వకుండానే ఈ మ్యారేజ్ అంతా కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్ కాంట్రవర్సీ అనుకోండి, లేదంటే అసలు ఈ ఇబ్బంది ఇక్కడే మొదలైంది. ఇప్పుడు అనుషని మ్యారేజ్ చేసుకున్నాడు, వాళ్ళు కూడా ఇప్పుడు అత్తమామలతోని కలిసి ఉంటున్నారు. రోజు అత్త పోరు అనమాట. రోజు ఏదో ఒకటి, కోడలంటే నచ్చలేదు కాబట్టి జీవితాంతం ఇప్పుడు పరమేష్ ఇప్పుడు వాళ్ళ కొడుక్కి ఆ కోడలే ఉండిపోతుంది కాబట్టి రోజు ఏదో ఒకటి అనడం, రోజు ఏదో ఒకటి తిట్టడం. ఇంకా తిట్టుడంటే ఇక బూతులే అనమాట. ఏ పని చేసినా కూడా అనుష నచ్చలేదు కాబట్టి అన్నిటికీ వంకలు పెడుతూ ఏదో నెపంతో తిట్టడం. అనుష కూడా వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేకపోయింది. ఎందుకంటే లవ్ మ్యారేజ్ కాబట్టి వాళ్ళని ఒప్పించి సముదాయించి మ్యారేజ్ చేసుకుంది కాబట్టి ఈ చిన్న విషయాలు కూడా నేను ఏం చెప్తా మా పేరెంట్స్కి అని ఆమె కూడా చెప్పలేదు. కానీ అనుష అట్లాగే ఈ పరమేష్ జంటని ఆ చుట్టుపక్కల వాళ్ళు చూశారు కాబట్టి రోజు అత్త ఏదో ఒకటి అనడం, గట్టిగా అరుపులు వినిపించడం, స్థానికులందరికీ ఈ విషయం తెలుసు. మరి ఏం జరిగిందో ఏందో తెలీదు. 8 నెలలు అయిపోయింది వీళ్ళిద్దరు మ్యారేజ్ అయిపోయి, కానీ అడ్జస్ట్ అయితే కాలేకపోయింది వాళ్ళ అత్త. దీంతో ఏమైంది, వారం క్రితం మరి ఏం జరిగిందో తెలీదు, పరమేష్ ఇప్పుడు ఎవరైతే మ్యారేజ్ చేసుకుందో అనుష రోజు తాగి వచ్చేవాడట. మరి అది ముందటి నుంచే అలవాటు ఉందా, లేకపోతే అనుషకు తెలీదా, తెలిసే చేసుకుందా, ఇదంతా కూడా తెలియదు. ఇప్పుడు పోలీస్ విచారణలో తెలవాల్సిన అంశం. రోజు తాగి వచ్చి అనుషని తిట్టడం, గట్టిగా అరవడం చేసేవాడు. అటు అత్తాతోని పోరు, లాస్ట్కి వస్తే ఇప్పుడు కట్టుకున్నవాడు కూడా తిట్టడం. ఆ తర్వాత రీసెంట్లీ అంటే 1 వీక్ 10 డేస్ బ్యాక్ నుంచి కొట్టడం కూడా స్టార్ట్ చేశాడట. ఏ లెవెల్లో కొట్టాడు అని అంటే, పూర్తిగా అనుష బాడీ మొత్తంగా కూడా కమిలిపోయి బొబ్బలెక్కినటువంటి పరిస్థితి. అంత గట్టిగా కొట్టాడు పరమేష్. దీంతో ఏమైపోయింది, ఇంకా టార్చర్ భరించలేకపోయింది అనుష. వాళ్ళ పేరెంట్స్కి ఇంకా ఏది ఏమైనా సరే అనుష వాళ్ళ పేరెంట్స్కి చెప్పింది, ఇలా జరుగుతోంది, ఇట్లా అవుతుంది అని. ఇంతవరకు ఏమాత్రం కూడా అత్త వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పలేకపోయింది అనుష. కానీ భరించలేని టార్చర్తోని ఆమె చెప్పింది. అటు అత్త అండ్ దెన్ తర్వాత కట్టుకున్నటువంటి హస్బెండ్ కూడా కొట్టడంతో ఇంకా వాళ్ళ పేరెంట్స్కి చెప్పడంతో వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూసేసరికి తమ బిడ్డని మొత్తం ఎంత భయంకరంగా కొట్టిండంటే, మరి పరమేశే కొట్టిండా లేకపోతే అత్త మామలు కూడా కొట్టిండ్రా తెలియదు. ఇప్పుడు ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఎందుకు రేజ్ అవుతున్నాయంటే,
వారం క్రితం అనుషని కొట్టిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ మేమే చూయిస్తామని తీసుకొని వచ్చిరట తాండూరు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి. ఆ హాస్పిటల్కి తీసుకొచ్చిన లోపలనే ఈ పరమేష్ కానీ లేకపోతే వాళ్ళ అత్తామామలు కానీ మా కోడల్ని మేమే చూయించుకుంటాం, లేకపోతే మా వైఫ్ని నేనే చూయించుకుంటాను అని చెప్పి తీసుకెళ్తున్నటువంటి అనుషని మధ్యలోనే దించేసి వాళ్ళు మేమే హాస్పిటల్కి తీసుకెళ్తామని ఇంకో హాస్పిటల్ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్ళారట. మరి తీసుకువెళ్ళారా, ఏం జరిగిందా తెలియదు, అసలు తీసుకువెళ్ళినరా లేదా అనేది కూడా తెలియదు. లాస్ట్కి వస్తే ఏమైంది, ఈరోజు పొద్దున అనుష చనిపోయినటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, వీళ్ళ పేరెంట్స్కి. దీంతో పేరెంట్స్ ఇక లబోదబో మనడం తప్పించి ఇంకేముంటుంది. ఇంత ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషే నా బిడ్డని చంపేస్తాడని ఎవరైనా ఊహిస్తారా, ఏ తల్లిదండ్రైనా? ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి క్వశ్చన్లు ఏంటంటే, వరకట్నం ఇవ్వలేదు, కట్నం తేలేదు కాబట్టి అనుషని కొట్టి చంపేశారు, అనుష అంటే ఇష్టం లేకుండే కాబట్టి కొట్టి చంపేశారు, నా బిడ్డ ఈ కొట్టుడ వల్ల చనిపోయింది అనేది ఇప్పుడు అనుష పేరెంట్స్ ఆరోపణ. వాళ్ళని మాకు అప్పచెప్పండి, వాళ్ళని ఖచ్చితంగా పనిష్ చేయాల్సిందే అని అనుష వాళ్ళ పేరెంట్స్ పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. 8 నెలలు అయింది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఇలాంటి స్థితిలో ఒక అమ్మాయిని చంపే వరకు ఆర్ చంపే స్థితి వరకు తీసుకువెళ్లారు అంటే మరిగా ప్రేమ ఎక్కడున్నట్టు? సో ఎవరైనా సరే ప్రేమించాము, ప్రేమించుకుంటున్నాము అని అక్కడి వరకే కాదు, అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎవరు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోయినా మనం ఎలా బతకాలి, ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించుకొని ఓ 10 సార్లు ఆలోచించుకొని థింక్ చేసుకొని మ్యారేజెస్ చేసుకోవాలి. కానీ ఇగో ఇట్లాంటి సిచ్యువేషన్లో లాస్ట్కి వస్తే ఒక మనిషిని కోల్పోయే పరిస్థితుల్లో తీసుకురావడం అయితే అత్యంత బాధాకరం. ఈ కేసులో ఏం జరిగిందో ఏంటి అనేది పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ వారం 10 రోజుల క్రితమే అనుషాని కొట్టి ఉన్నారు కాబట్టి ఆ దెబ్బల్ని తట్టుకోలేక చనిపోయిందా, లేకపోతే హాస్పిటల్ తీసుకువెళ్తున్నామని చెప్పి మరోసారి అనుషాని కొట్టారా, ఇవన్నీ విషయాలు కూడా బయటికి రావాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే పోలీసులు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే పరమేష్ ఉన్నాడో, అంటే ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నటువంటి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు చెప్తున్నారు బంధువులు. అయితే ఆయనని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు అయితే ఉన్నారు. ఇప్పుడు పరమేష్ అనే వ్యక్తిని పట్టుకున్న తర్వాత అత్తమామల్ని విచారణలో భాగంగా ఎట్లాంటి విషయాలు చెప్తారు, అనుష ఎట్లా చనిపోయింది ఏంటి అనేది తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ దయచేసి లవ్ మ్యారేజ్కి సంబంధించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే పేరెంట్స్కి ఇష్టం ఉంటేనే చేసుకోండి, లేకపోతే ఎంత కష్టమైనా సరే అలాగే ఉండండి తప్పించి దయచేసి మ్యారేజ్ అయితే చేసుకోవద్దు. ఇట్లాంటి అన్యాయమైన పరిస్థితులకైతే పేరెంట్స్ని నెట్టొద్దు. సాయిపూర్ ఉంటా, మా చెల్లెలు మా ఇంటికి వచ్చింది 3 రోజులు ఉండే. ఇంతకుముందు కొట్టినట్టే ఉండలేదు ఇంట్లో. మళ్ళీ పొద్దున హాస్పిటల్ మనం ఇంటికి తోలుకోతున్నాము. మధ్యలో వచ్చి వాళ్ళ మొగాడు వచ్చి మధ్యలో వచ్చి చూపించుకోండి నా పిల్లలు నేను తోలుకోవతా అని గుంజుకోండి, ఆటోలోకి గుంజుకుని హాస్పిటల్ తోలుకోండి. 7 రోజులు మాకు తెలియదు. ఇంటికి తోలుకోయినాక ఇలా వాళ్ళ గల్లీలోకి పోతే వాళ్ళ గల్లీలో లేపారు. 7:30 అంటే సంపద హాస్పిటల్ అని చెప్పారు. హాస్పిటల్ కడుపుతో ఇట్లా చచ్చిపోయారు అని చెప్పారు. అంటే ఎవరితో డౌట్ అనుష మా చెల్లి పేరు, పిల్లాని పేరు పరమేష్ పిల్లాని పేరు. ఎప్పుడు పెళ్ళైంది? పెళ్ళి ఏప్రిల్ అయింది. ఇంకా 1 వీక్ ఇంకా సంవత్సరం పెట్టా కదా పెళ్ళి. 4 నెలలు అయింది, 8 నెలలు అయింది పెళ్ళి. అంటే కారణాలు ఏమైనా ఉన్నాయి? కారణాలు వాళ్ళ ఇంట్లో పంచాయతీలు ఏమున్నాయి, వాళ్ళ అమ్మకు వాళ్ళకు పడరాదంట. అంటే వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోరు, వాళ్ళ ఇంట్లో ఇష్టం ఉందో లేదో మాకు కూడా తెలియదు. ఇప్పుడు అనుష ఒంటి మీద ఏమైనా గాయాలున్నాయి? ఇంతకుముందు 3 రోజుల కింద కొట్టినప్పుడు ముఖ చేతులు అన్ని బరకపోయినాయంట. అవి కొట్టినాక మళ్ళీ మేము అసలు తోలుకోతే మళ్ళీ మా పెళ్ళకి నేను చూపిస్తాను తోలుకొని పోయినాక మళ్ళీ అవి మాట్లాడి ఇప్పుడు ఇంటికి తోలుకొని ఇట్లా సంపేరు ఏం చేసాడో తెలియదు.